రైట్. బాబ్జీ గారు ఫైనల్ గా ఒకవైపు పెట్టుబడుల వరద, ఒకవైపు ఏమో డెవలప్మెంట్, అది అమరావతి, భోగాపురమా, లేకపోతే పోలవరమా, లేకపోతే ఇంకోవైపు వెల్ఫేర్, సంక్షేమం, ఇవన్నీ చూసేసరికి నాలుగు వైపుల నుంచి ఇది చూసి తట్టుకోలేకపోతున్నారు అనుకోవచ్చునా? అనుమానం ఇందులో వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు చేసిన విధ్వంసంతో రాష్ట్రం అతలాకుతలం అయిపోద్ది అని అనుకున్నారు. కూటమి ప్రభుత్వం అసలు ఏం సాధ్యం కాదు. ముగ్గురు మూడు రకాలుగా ఉంటారు. బీజేపీ ఒకలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఒకలా ఉంటాడు, చంద్రబాబు ఒకలా ఉంటాడు. ఈ మధ్యలో రాష్ట్రంలో ఏమో సంక్షోభం, ఒక ఆర్థిక సంక్షోభం ఉంది. అలాగే అన్నిటికన్నా శాంతి భద్రతలు సంక్షోభం మనమే సృష్టించగలిగితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది అటు ముందుకు వెళ్ళదు, ఇటు ముందుకు వెళ్ళదు. చంద్రబాబు జుట్టు పీక్కొని ఇబ్బంది పడతారని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇంకొన్న అనుభవంతో, చంద్రబాబుకు ఉన్నటువంటి అనుభవంతో అటు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని చాలా జాగ్రత్తగా ఒప్పించి ఎంత కష్టపడుతున్నారండి పార్లమెంట్ సభ్యులు, కుర్రాళ్ళు కదండి. మీరు చూడండి, భారతదేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్ సభ్యులంతా యూత్, గొప్ప డైనమిక్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలకు అనుగుణంగా అక్కడ కేంద్రంలో పనిచేస్తున్నారు కాబట్టి అన్ని చక్క జరుగుతున్నాయి. ఎక్కడో చిన్నపాటి మైనస్ ఉండొచ్చు. మీరు నేను 8వ తారీఖు వస్తే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసి సంవత్సరం అయింది, ఇంకా గెజిట్ విడుదల చేయలేదు, నష్టపోతున్నామని. ఇటువంటి చిన్నవి పక్కన పెడితే ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆర్సెల్ మీటర్లు, గూగుల్ డేటా సెంటర్, అలాగే మరి వస్తున్నటువంటి బ్రహ్మాండం అద్భుతమైనటువంటి పెద్ద కేంద్రాలు, సాఫ్ట్వేర్ కేంద్రాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అలాగే అన్నిటికన్నా ఇప్పుడు పూడిమడక దగ్గర పెద్ద ప్లాంట్స్ ఇవన్నీ వస్తున్నాయి. అలాగే మన పోలవరం ఒక పక్క, అమరావతి ఒకవైపు, మరొక పక్క రాయలసీమలో కొన్ని పరిశ్రమలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే యూనిటీగా కూటమి ప్రభుత్వం ఉండటం, ప్రభుత్వంలో పెద్దన్నగా ప్రధానమంత్రిగా ఉంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దార్శనికతతో, ఆలోచనతో ఈరోజు విశాఖపట్నంలో మనం సిఏఏ సదస్సు పెట్టిన తర్వాత ఎంతమంది అగ్రిమెంట్స్ వచ్చినాయండి, ఎంత అవుతుందండి ఈరోజు టీసీఎస్ పరిస్థితి చూడండి విశాఖపట్నంలో. నాకు అసలు వచ్చే 10 సంవత్సరాల్లో ఇటు మరొక్కసారి ఎంతో బాధ్యతగా ప్రభుత్వాలు ఉండగలిగితే రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందవు? జగన్మోహన్ రెడ్డికి ఆ పరిపక్వత లేక అధికారం రాకముందు ఒకలాగా, అధికారం వచ్చాక ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు మరొక రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేశారు తప్ప ఆయన అనుకున్న లైన్ వేరే ఉంది తప్ప ఇది కాదు కదా. కాబట్టి గ్యారంటీగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం ఉండాలి. ఇందులో సమైక్యంగా అందరూ కలిపి వెళ్లాల్సిన అవసరం ఉంది. వీకే గారు ఏదేమైనప్పటికీ రేపు మా విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిసేట అప్పలనాయుడు గారు, అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, భారతదేశంలోనే అద్భుతమైన విమానాశ్రయాలు కట్టగలిగే జిఎంఆర్ గండు మల్లికార్జునరావు గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నది కాబట్టి ఆ చొరవతోటి తొలి ఫ్లైట్ రేపు ల్యాండ్ అవబోతుంది. దీన్ని అభినందించాలి. ఒకవైపు కాంట్రాక్టర్లతో పాటుగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క అధికారిని మనం అభినందించాలని. ఫస్ట్ ఫ్లైట్ ట్రయల్ రన్ వస్తుంది కాబట్టి